ఫోన్ వైబ్రేట్ అవ్వకపోయినా సరే ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టు అనిపించడం, ఆకలి వేయకపోయినా సరే ఫ్రిడ్జ్ డోర్ని అలా ఓపెన్ చేసి క్లోజ్ చేయటం, ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు నడవడం, ఇవన్నీ నీకు తెలియకుండా చేసే పనులు. కానీ వీటి వెనకాల నీ బ్రెయిన్ తెలిసి కూడా కొన్ని పనులు చేస్తుంది. అవేంటో నేను ఈరోజు డీకోడ్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడు. వెల్కమ్ టు ప్రాజెక్ట్ టీ. కోడ్ నెంబర్ 1. మనం ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు నడుస్తాం. ఎందుకు? ఏం కూర్చొని మాట్లాడలేమా? కాదు. నీ బ్రెయిన్ ఇక్కడ ఒక సీక్రెట్ గేమ్ ఆడుతుంది. అదేంటంటే, మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నప్పుడు నా బ్రెయిన్ నీ కళ్ళ మీదకో లేదా నీ ముక్కు మీదకో లేదా నీ పెదవుల మీదకో ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే డేటా అనేది ట్రాన్స్మిషన్ స్టేజ్లో ఉంది కాబట్టి. బట్ నువ్వు ఆడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఫేస్ కానీ లేదా పర్సన్ కానీ ఉండరు కదా. సో మన బ్రెయిన్కి ఎక్కడ ఫోకస్ చెయ్యాలి అనేది అర్థం కాదు. అందుకని లోపల డేటా అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి బయటికి పంపించడానికి నీ కాలాన్ని అటు ఇటు నడుపుతుంది. దీన్నే కాగ్నిటివ్ బ్యాలెన్సింగ్ అంటారు. నీ బ్రెయిన్ ఫోకస్ అనేది కాల్ మీద 100% పెట్టడానికి నేను అటు ఇటు మూవ్ చేస్తుంది. సో ఈసారి నీ బిజినెస్ కాల్ కానీ లేదా ఇంపార్టెంట్ కాల్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు నడువు. నీ ఫోకస్ 100% కాల్ మీదే ఉంటుంది. కోడ్ 2. నీ ఫోన్ తీసి ఫోన్ని చూసి జోబులో పెట్టుకున్నావు. ఇప్పుడు 2 seconds తర్వాత పక్కన ఇంకొకటి వచ్చి బ్రో టైం ఎంత అయింది అని అడిగితే నువ్వు మళ్ళీ ఫోన్ని బయట తీసి చూసి చెప్తావు. 2 seconds అయింది టైం. దానికి ముందు నువ్వు ఫోన్ చూసినప్పుడు టైం చూడలేదా? చూసావు. బట్ అయినా సరే నువ్వు మళ్ళీ ఫోన్ తీస్తావు. ఎందుకంటే నీ బ్రెయిన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే నీ హ్యాండ్కి మజిల్ మెమరీ అని ఒకటి ఉంటుంది. నువ్వు ఫోన్ తీసి పెట్టిన ప్రతిసారి, అంటే నువ్వు రోజులో ఒక 100 సార్లు ఫోన్ తీసి పెడతావు. నువ్వు ఫోన్ తీసిన ప్రతిసారి ఆ మజిల్ మెమరీ అనేది ఫామ్ అయ్యి నీ బ్రెయిన్ దాకా సిగ్నల్ని పోనివ్వదు. దీన్ని ఆటో పైలట్ మోడ్ లేదా సైకాలజీలో ఆటోమేటిసిటీ అంటారు. ఈసారి నువ్వు ఏం చేస్తావు అంటే, ఫోన్ని తీసి పెట్టినప్పుడు ఒకటి అనుకో, 1 second ఆగి నేను ఫోన్ తీస్తున్నా, 1 second ఆగి నేను ఫోన్ పెడుతున్నా అని ఆలోచించావంటే ఆ ఆటో పైలట్ మోడ్ అనేది కట్ అయిపోతుంది. నీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. కోడ్ 3. ఫుల్గా తిన్నావు, పొట్ట ఫుల్ అయింది, ఆకలేం వేయట్లేదు, కూర్చున్నావు. ఒక అరగంట గంట బోర్ కొడుతుందని లేచి సరదాగా వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూసి మళ్ళీ క్లోజ్ చేసాం. ఎందుకు? నీకు తెలుసా అది ఎందుకు? ఎందుకంటే నీ బ్రెయిన్ బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొత్తగా ఎగ్జైట్మెంట్గా చేయాలని ఫిక్స్ అవుతుంది. ఆ ఎగ్జైట్మెంట్గా చేయాలనే దాంట్లో నీ బ్రెయిన్ అనుకుంటుంది, ఫ్రిడ్జ్ లోపల ఈరోజు ఏదో ఒకటి ఎగ్జైట్మెంట్గా కొత్తగా నాకు కనిపిస్తుంది, తీసుకొని తిందాం అని వెళ్ళి అలా ఓపెన్ చేస్తావు. లోపల ఏముండదు, డోపమైన్ క్రాష్ అయిపోతుంది. క్లోజ్ చేసేసి వచ్చి కూర్చుంటావు. ఈసారి నీకు బోర్ కొట్టినప్పుడు వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయకుండా రాసుకోవడమో చదువుకోవటమో చేయాలి. అప్పుడు ఏంటంటే నీకు హెల్దీ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న క్రాషులు వెనకాల పడకుండా కొంచెం హెల్దీగా ఉంటావు. గాట్ ఇట్? కోడ్ 4. సైలెంట్గా కూర్చొని వర్క్ చేసుకుంటున్నావు లేదా బైక్ తోలుతున్నావు. జిజ్ వైబ్రేషన్ వచ్చింది. చెయ్యి తీసుకెళ్ళి తొడ మీద పెట్టుకున్నావు. చూస్తే ఫోన్ వైబ్రేషన్ లేదు, నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. బట్ రోజు కనీసం ఒక 10-20 సార్లు అలా చేయి పెడుతున్నావు. దీన్నే ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటారు. దీని వెనకాల కూడా నీ మైండ్ ఆడుతున్న గేమ్ డోపమైన్ గేమ్. ఆ డోపమైన్ రిలీజ్ కోసం ఇన్స్టా నోటిఫికేషను, ఫేస్బుక్ నోటిఫికేషన్ లేదా వాట్సాప్ నోటిఫికేషన్ ఏదైనా వచ్చిందేమో అని నీ బ్రెయిన్ ఒక హెల్యూజినేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ హెల్యూజినేషన్లో నీకు ఏదైనా చిన్న గాలి తగిలినా నీ తోడకి, లేదంటే చిన్న మజిల్ కాంటాక్ట్ అయినా వైబ్రేషన్ వచ్చేసిందన్న ఫీలింగ్లో నీ చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది. సో దీన్ని తగ్గించుకోవాలంటే అడ్డమైన నోటిఫికేషన్స్ అన్నీ ఆపేసి ప్రశాంతంగా వర్క్ చేసుకో, అంతే. కోడ్ 5. నువ్వు ఒక లిఫ్ట్ ముందు ఉన్నావు. నీ పక్కన ఇంకొకటి వచ్చి లిఫ్ట్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ పైనుంచి కిందకు వస్తుంది. అక్కడ రెడ్ సింబల్ పడింది, నువ్వు చూసావు. బట్ అయినా సరే ఇంకో 2-3 సార్లు ఆ రెడ్ బటన్ నొక్కుతావు. ఎందుకు? లేదా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, రెడ్ లైట్ పడింది. రెడ్ లైట్ పడినప్పుడు వెహికల్స్ అన్నీ ఆగాయి. నువ్వు కూడా వెహికల్ వెనకాల ఆగావు. ఆగిన వాడికి సైలెంట్గా ఉండవు అన్న హార్న్ నొక్కుతావు 2-3 సార్లు. ఎందుకు? ఎందుకంటే దీన్నే యాక్షన్ బయాస్ అంటారు. అంటే నీ బ్రెయిన్కి ఒక ఫేక్ సాటిస్ఫాక్షన్ కావాలి. అది ఖాళీగా ఉంటే దానికి నచ్చదు, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అందుకే ఆ బటన్ అన్నిసార్లు నొక్కుతుంది. ఇది ఓన్లీ లిఫ్ట్ బటన్ దగ్గరో లేకపోతే హార్న్ బటన్ దగ్గరో కాదు, నీ రియల్ లైఫ్లో నువ్వు చేయాల్సిన ఒక పెద్ద ప్లాన్ దగ్గర కూడా వర్క్ అవుతుంది. ఎలా అంటే ఆ పెద్ద ప్లాన్ని పెట్టుకొని నువ్వు మధ్యలో చిన్న చిన్న చిల్లర పనులు చేసుకుంటూ ఫేక్ బిజీ అనే ఒక సిండ్రోమ్లో బతుకుతున్నావు. ఆ ఫేక్ బిజీలో నుంచి నువ్వు బయటకు వస్తే తప్ప ఆ పెద్ద పని నువ్వు చేయలేవు. ఆ చిల్లర పనుల మీద ఉన్న ఫోకస్ని తీసేసి ఆ పెద్ద పని మీద పెడితే ఇది కాదు ఇది చేయగలుగుతావు. కోడ్ నెంబర్ 6. కాలేజీలో ఒకే బెంచ్లో కూర్చోవడం లేదా కేఫ్కి వెళ్ళినప్పుడు ఒకే కుర్చీలో కూర్చోవడం. ఎందుకంటే
నీ బ్రెయిన్కి కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త డెసిషన్స్ తీసుకోవడం చాలా బోర్. నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ప్లేస్ని ఆల్రెడీ ఇది నా టెరిటరీ, ఇది నా సేఫ్ జోన్ అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ ఫిక్స్ అవ్వడం వల్ల నువ్వు ఆ జోన్లో నుంచి బయటికి రాలేక ఎవడైనా అక్కడ కూర్చున్నా నీకు కోపం వస్తుంది. దీన్నే కాగ్నిటివ్ ఈజ్ అంటారు. కూర్చున్న బెంచ్లో నుంచి, కూర్చున్న కుర్చీలో నుంచే పక్కకు రాలేక సేఫ్ జోన్లో బతుకుతున్నప్పుడు రియల్ లైఫ్లో ఏం సాధిస్తాం మాస్టరు మనం? సో ఈసారి ఏం చేస్తావు అంటే ఉన్న ప్లేస్లోనే మళ్ళీ వెళ్ళి కూర్చోకుండా కొత్త ప్లేసెస్ ట్రై చేయి, కొత్త థాట్స్ని ఇన్వైట్ చేయి, కొత్త కొత్త డెసిషన్స్ తీసుకో. సేఫ్ జోన్ ఎప్పుడూ మంచిది కాదు. సక్సెస్ ఎప్పుడూ సేఫ్ జోన్ బయటే ఉంటుంది. ఇది వింటానికి చాలా చిన్నదిగా ఉండొచ్చు, కానీ ఆ స్వీట్ స్పాట్కి నువ్వు అలవాటు పడితే బయటికి రాలేవు. సో నీ బ్రెయిన్కి అలవాటు చేయి, కొత్త కొత్త జోన్స్ని అలవాటు చేస్తే కొత్తగా ట్రై చేయొచ్చు. బ్రేక్ ద ప్యాటర్న్, ఇన్వైట్ ద లెగసీ. ఈ 6 హ్యాబిట్స్ అనేవి చాలా నార్మల్ అనిపిస్తుంది, కానీ దీని వెనకాల నీ బ్రెయిన్ ఆడుతున్న సీక్రెట్ గేమ్స్ ఇవే. ఈ 6 హ్యాబిట్స్లో నీకు ఏ హ్యాబిట్ అయినా ఉంటే కింద కామెంట్ చేయి. లేదా నీకు ఉన్న హ్యాబిట్లో దీని వెనకాలైన సీక్రెట్ కొన్ని తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ చేయి. నువ్వు మారిందాక నేను నిన్ను వదలను. నీ బ్రెయిన్ నువ్వు కంట్రోల్ చేసిన దాకా నేను నీ వెంట పడుతూనే ఉంటా. నువ్వు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీడియోని షేర్ చేయి. దిస్ ఈస్ ప్రాజెక్ట్ టీ, సైనింగ్ ఆఫ్.